అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. మరి బేస్తవారము 15వ తారీఖు మే నెల 2025 సంవత్సరము ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నట్టయితే రండి. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 24వ వచనం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 24వ వచనం. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. కాబట్టి ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావర్తనం మనం విన్నట్టయితే ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైయుండును అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటని ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావర్తని మనం వింటున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి తన విశ్వాసతను తన కృపను తోడుగా ఉంచుతున్నాడంటే, అంటే ఏ మనుషుడికి తన కృపను తన విశ్వాసతను తోడుగా దేవుడు ఉంచుతున్నాడంటే రండి, మొదటి మాటను మనం చూస్తున్నాం. ఏ మనుషుడికి తన కృపను తన విశ్వాసతను తోడుగా ఉంచుతున్నాడు అంటే మొదటి మాట కీర్తనల గ్రంథము గ్రంథం కాదు, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం. ఆ సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఏ మనుష్యుడికి తన విశ్వాసతను తన కృపను తోడుగా ఉంచుతున్నాడంటే దేవుడు మొదటిగా ఆయన ఎవరినైతే కనుగొన్నాడో, అంటే ఏ దావీదుని ఎలా కనుగొంటూ వచ్చాడో అదే రీతిలో ఎవరినైతే ఆయన కనుగొంటూ వస్తున్నాడో తన సేవకులుగా, తన పరిచారకులుగా, తన ప్రజలను పరిపాలించడానికి, తన ప్రజలపైన రాజ్యం చేయడానికి, తన ప్రజలపైన అధికారం చేయటం కొరకై గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదు రాజుని ఎలాగైతే తీసుకొచ్చి రాజుగా చేస్తూ వచ్చాడు, గొర్రెల దొడ్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా ఎలా అయితే దావీదు రాజుని దేవుడు చేసుకోవడానికి దావీదు రాజుని అలా రాజుగా చేయటం కొరకు దేవుడు ఏ రీతిలో అయితే దావీదును కనుగొంటూ వచ్చాడో ఆ రీతిలో ఎవరైతే నా జీవితాల్లో దేవుని పరిచర్యకు, దేవుని సేవ కొరకై, దేవుని ప్రజలను పరిపాలించడానికి, దేవుని ప్రజలను ఆత్మీయంగా బలపరచడానికి, దేవుని ప్రజలను ఆత్మీయంగా పెంచడం కొరకై దేవుడు మనల్ని ఎవరినైతే కనుగొంటూ వచ్చాడో అలాంటి వారికి, ఎవరినైతే దేవుడు కనుగొంటూ వచ్చాడో అలాంటి వారికి తన విశ్వాసత తన కృప ఆయన ఏం చేస్తున్నాడు, తోడుగా ఉంచుతూ వస్తున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూసినట్టయితే రండి, ఏ మనుషుడికైనా తన విశ్వాసతను తన కృపను తోడుగా ఉంచుతున్నాడంటే ఒకటి, ఆయన ఎవరినైతే కనుగొన్నాడో వారికి. రెండు దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించున్నాను. కాబట్టి ఎవరినైతే ఆయన అభిషేకించాడో, ఎవరికైతే తన అభిషేకాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడో, ఎవరికైతే తను క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా అభిషేకించబడుతూ వచ్చారో, ఎవరినైతే అభిషేకిస్తూ వచ్చాడో వారిని ఏం చేస్తున్నాడు, వారికి తన విశ్వాసత తన కృపయు తోడుగా ఉంచుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ప్రభు రక్తం ద్వారా అభిషేకించబడితే, ప్రభు యొక్క రక్తం ద్వారా మనం అభిషేకించబడిన అనుభవం ఉంటే తన విశ్వాసత తన కృప మనకు తోడుగా ఉంచేవాడు ఉంటూ వస్తున్నాడు దేవుడు. కాబట్టి రెండో మాటను చూస్తున్నాం, ఆయన ద్వారా అభిషేకించబడిన వారికి, ఆయన ఎవరినైతే కనుగొంటాడో వారికి తన విశ్వాసతను తన కృపను తోడుగా ఉంచుతున్నాడు. ఆయన ఎవరినైతే అభిషేకించాడో వారికి తన విశ్వాసతను తన కృపను తోడుగా ఉంచుతూ వస్తున్నాడు. ఇక మూడవదిగా ఆయన విశ్వాసత ఆయన కృప ఎవరికి తోడుగా ఉంచుతున్నాడు అంటే, ఏ మనుషుడికి తన విశ్వాసతను తన కృపని తోడుగా ఉంచుతున్నాడంటే ఒకటి, ఆయన ఎవరిని కనుగొన్నాడో వారికి. రెండు, ఆయన ఎవరినైతే అభిషేకించాడో వారికి. మూడవదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట చూద్దానండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 21వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును. అంటే ఎవరికైతే తన చేతిని తోడుగా ఉంచుతూ వచ్చాడో, ఏ మనుషుడికైతే తన చేతిని తోడుకుంటూ, ఏ మనుషుడినైతే కనుగొంటూ వచ్చాడో, ఏ మనుషుడినైతే అభిషేకిస్తూ వచ్చాడో, ఏ మనుషుడికైతే తన చేతిని తోడుగా ఉంచుతూ వస్తున్నాడో ఆ మనుషుడికి తన విశ్వాసతను తన కృపను తోడుగా ఉంచుతూ వస్తున్నాడు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క హస్తము గాని, ఆయన చేయి గాని ఎడతెగక ఎవరికైతే తోడుగా ఉంటూ వస్తుందో, ఎవరినైతే విడకోకుండా తన హస్తం తోడుగా ఉంటుందో, ఎవరికైతే తన యొక్క చేయి తోడుగా ఉంటూ వస్తుందో వారి ఎడల, ఏ మనుషుడికైతే తన చేతిని తోడుగా ఉంచుతూ వచ్చాడో వారికి తన విశ్వాసం, ఆ మనుషుడికి తన విశ్వాసతను తన కృపను తోడుగా ఉంచుతూ వస్తున్నాడు. ఇది మూడో మాట. ఇక నాలుగో విషయాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 21వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతను తోడైండును, నా బాహుబలం అతన్ని బలపరచును. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాలుగో కోణాన్ని చూసినట్టయితే ఆయన బాహుబలం ఎవరినైతే బలపరిచిందో,
ఎవరినైతే ఆయన బాహుబలం చేత ఎవరినైతే బలపరుస్తూ వస్తున్నాడో వారికి, ఆ మనుషుడికి తన విశ్వాసతను, తన కృపను ఆయన తోడుగా ఉంచుతూ వస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఆ మనుషుడు ఎవరంటే నీవు నేను అయి ఉండాలి. ఎందుకంటే మనల్ని ఆయన కనుగొన్న రీతిలో మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని అభిషేకించిన రీతిలో మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్న ఆయన చెయ్యి మనకు తోడై ఉన్న రీతిలో మనం ఉండాలి. ఎందుకంటే ఆయన బాహువు మనల్ని బలపరుచున్నటువంటి స్థితిలో మనం ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితంలో మనం గమనించినట్టయితే 4వ కోణం, ఆయన బాహు ఎవరినైతే బలపరుస్తుందో, ఎవరినైతే బలపరుస్తూ వస్తున్నాడు ఆయన, వారికి, ఆ మనుషుడికి తన విశ్వాసతను, తన కృపను తోడుగా ఉంచుతూ వస్తున్నాడు. ఈరోజు దేవుని ద్వారా, దేవుని బాహు ద్వారా మనం బలపరచబడుతూ ఉంటే దేవుని యొక్క విశ్వాసత, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటూ వచ్చింది. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 22వ వచనం, ఏ శత్రువును అతని మీద జయమునందడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరి మీద అయితే ఆయన శత్రువు జయమునందకుండా చేస్తున్నాడు, ఏ మనుషుడికైతే తన విశ్వాసం, తన కృపను కనపరుస్తున్నాడంటే, 1 ఆయన కనుగొన్నటువంటి మనుషుడికి, 2 ఆయన అభిషేకించిన వాడికి, 3 ఆయన చెయ్యి ఎవరికైతే తోడుకొస్తున్నాడో ఆ వ్యక్తికి, 4 ఆయన బాహు ద్వారా బలపరుస్తున్నటువంటి వ్యక్తికి, 5వదిగా చూడగా ఆయన ద్వారా విజయాన్ని పొందుతున్నటువంటి వ్యక్తికి, ఆయన ద్వారా ఎవరికైతే విజయాన్ని ఇస్తున్నాడో, ఎవరికైతే గొప్ప విజయాన్ని ఇస్తానికి ఇష్టపడుతున్నాడు, ఏ మనుషుడికైతే ఆయన విజయాన్ని ఇస్తున్నాడు, ఏ మనుషుని కనుగొన్నాడో, ఏ మనుషుడు తోడుకుంటున్నాడో, ఏ మనుషుని అభిషేకించాడు, ఏ మనుషుని బలపరిచాడు, ఏ మనుషుడికైతే ప్రతిదినం విజయాన్ని ఇస్తున్నాడు, ఏ మనుషుడికైతే ప్రతిరోజు కూడా క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఓడిపోకుండా విజయవంతమైన జీవితాన్ని ఇస్తున్నాడు, ఈ విజయవంతమైన జీవితాన్ని ఇస్తూ వస్తున్నాడు, నేటికి ఇస్తున్నాడు, ఆ మనుషుడికి ఆయన తన విశ్వాసతను, తన కృపను తోడుగా ఉంచుతూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని కనుగొని ఉంటే, దేవుడు మనల్ని అభిషేకించి ఉంటే, క్రీస్తు రక్తం ద్వారా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే, దేవుని బాహు మనల్ని బలపరుస్తూ ఉంటే, ఇంకా అంత మాత్రమే కాదు, దేవుని ద్వారా మనం విజయాన్ని పొందుకుంటూ వస్తే తన కృపని మనకేం చేస్తాడు, ఎప్పటికీ తన విశ్వాసతను, తన కృపని మనకు తోడుగా ఉంచేవాడుకుంటాడు. అయితే ఆయన కనుగొన్న అనుభవం మనం లేకపోయినా, ఆయన అభిషేకించిన అనుభవాన్ని మనం కోల్పోయినా, ఆయన చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయినా, ఆయన బాహు దగ్గర నుంచి మనం దూరంగా అయిపోయినా, ఆయన ఇచ్చే విజయాల్లో మనం విజయం పొందలేక అపజయాన్ని పొందుతున్నప్పటికీ మనకి ఆయన విశ్వాసత, ఆయన కృప మనకు తోడుగా ఉండకోకుండా దూరంగా ఉండేది. ఆయన కృప, ఆయన విశ్వాసత, ఏ మనుషుడికి ఆయన విశ్వాసత, ఆయన కృపను తోడుగా ఉంటున్నాడంటే ఆయన కనుగొన్నటువంటి మనుషుణ్ణి, ఆయన ఎవరినైతే కనుగొంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు, ఆ మనుషుడికి, ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్న వ్యక్తిని అభిషేకిస్తున్నాడో ఆ మనుషుడికి, ఏ మనుషుని అయితే ఏర్పరచుకుని అభిషేకించాడో ఆ మనుషుడికి ఆయన తోడుగా ఉంటున్నాడు. ఆ వ్యక్తికి, ఏ మనుషుని అయితే ఏర్పరచుకుని ఆయన తోడుగా ఉన్నాడు, ఆ తర్వాతే ఆ తోడుగా ఉన్న వ్యక్తిని బలపరుస్తూ వస్తున్నాడు, ఆ వ్యక్తిని, ఆ బలపరిచే ఏ వ్యక్తిని అయితే బలపరుస్తున్నాడు ఆ వ్యక్తి దేవుడి ద్వారా బలపరచడం ద్వారా అన్నిటిపైన విజయాన్ని పొందుతున్నాడు. ఆ విజయాన్ని పొందుతున్నటువంటి వ్యక్తికి, ఆ మనుషుడికి ఆయన విశ్వాసతని, ఆయన కృపని ఆయన తోడుగా ఉంచే వాడుకుంటాడు, దూరం చేయడానికి ఇష్టపడని వాడుకుంటాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో, ఆయన కృప ద్వారా మనం బలపరచబడిన వారుపై ఈ 5 అనుభవం కలిగిన జీవితంలో మనం ఉంటే ఆయన విశ్వాసత, ఆయన కృప మనల్ని విడిచిపోదు. ఒకటి 5 అనుభవం మనం లేకపోతే ఆయన విశ్వాసత, ఆయన కృప మనల్ని విడిచిపోయేది ఉంటుంది. అలా విడిచిపోకుండా మనతోనే ఉండినట్లు, మనలో ఉన్న బలహీనతను సరి చేసుకుని ఈ 5 అనుభవం మనం ఉన్నట్లు ప్రభు మనం సాయించాను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. వ్యక్తపడినటువంటి వాక్యం మీరు కట్టి ఫలింపు చేయండి. మా జీవితాల్లో దేవ మీరు కనుగొన్న వారుగా, దేవ మీ ద్వారా అభిషేకించబడిన వారుగా, మీ చేయి మాకు తోడుగున్నట్టుగా, అందుమాత్రంగా తండ్రి మీ బాహు ద్వారా మేము బలపరచబడిన వారుగా, మీ ద్వారా మేము విజయం పొందేవారుగా ఉండినట్టు సాయించండి. ఇటు మనుషుడికి మీ విశ్వాసత, మీ కృపని తోడుగా ఉంచుతున్నారు. ఇటు 5 అనుభవం లేని వారికి మీ విశ్వాసత, మీ కృప తోడుగా ఉండదు. కాబట్టి ప్రభు మా జీవితాల్లో మీ విశ్వాసత, మీ కృప తోడుగుండే 5 అనుభవం కలిగిన క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సాయించమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.